2007లో మా అబ్బాయిని హీరోని చేద్దామని, డైరెక్టర్ కాదు హీరో ఫస్ట్ హీరో అంటే అడిగాడు వచ్చి, రకరకాలు జరిగినాయి. అలా వచ్చి హీరో ఓ ప్రెస్టేజ్ కోసం హీరోగా చేయాలని ఆడు పట్టుదలగా వచ్చాడనమాట. వేరే వాళ్ళ మీద కోపంతో. అదేంటి ఆయన్ని హీరోగా పెడతానని చెప్పి ఒకడు సినిమా మొదలు పెడదామని తీసుకొచ్చి లాస్ట్ మినిట్లో మా వాడిని తీసేసి ఇంకొకటి పెట్టుకుని తీసేసాడు. ఇది కోపం వచ్చేసింది. మరి హట్ అయిపోరు, మరి హట్ అయిపోయి తెత్తారు లేదా మీరు నాతో సినిమా అని చెప్పి కూర్చున్నాడు మా దగ్గర. కూర్చుంటే అప్పుడు ప్రేమలేఖ రాశా. అవును, కులశేఖర్ డైరెక్టర్. పాటలు రాసేవారు కదా కేజే గారి సినిమా పాటలన్నీ కులశేఖర్. ఈ మధ్య ఆయన చనిపోయారు. చనిపోయారు. సినిమా చూసుకున్నాం. చూసుకుంటే బాగా తీయలేదు ఆయన. ఇది రిలీజ్ చేస్తే ఇంకా డబ్బులు పక్క ఓకే ఉన్నాయి కూడా పోతాయి, వద్దులే అనుకుని అది రిలీజ్ చేయడం మానేసాం. ఓకే జెమినీ వాళ్ళకి శాటిలైట్ అమ్మేశాం. ఓకే అది అప్పుడప్పుడు వస్తుంటుంది అందులో. జెమినీలో పాటలు అవి వస్తూ ఉంటాయి. ఆ సినిమా అలాగే ఆగిపోవడంతో మరి నెక్స్ట్ ఏంటంటే అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాను. సరే అని చెప్పేసి బెల్లంకొండ గారితో లక్ష్మీ నరసింహ మొదలవబోతుంది. దాన్ని పెట్టేసాం, జయంతి గారి దగ్గర పెట్టేసాం. మళ్ళీ కదా ప్రొడక్షన్ అని. సురేష్ గారు అంటే ఆల్మోస్ట్ మాకు ఇదే అవును, అక్కడ అసిస్టెంట్గా పెట్టాం. ఓకే. ఇక జయంతి గారి దగ్గర 4-5 సినిమాలు చేశాడు. ఇక వినాయక్ గారితో మా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ట్రావెలింగ్ ఉంది. ఈ వీళ్ళందరూ డైరెక్ట్ సినిమా ఇట్లా వినాయక్ గారు ఫస్ట్ నుంచి మాకు ఇదే కాబట్టి వాళ్ళతో ట్రావెల్ అవుతూ డైరెక్షన్ గొడవలకి ఆడికి. కానీ ఫస్ట్ మెట్టెక్కడానికి బాగా స్ట్రగుల్ అయ్యారంట. ఏది ఫస్ట్ డైరెక్షన్ ఇప్పుడు బింబిసారా చేయడానికి బింబిసార్ చేయడానికి దాదాపుగా 4 years పట్టింది. ఏది డైరెక్టర్ అవుదాం అనుకుని ఓకే హీరో కావాలి. మా వాడు రవితేజ కోసం కట్ చేసుకున్నాడు. చేసుకుని నాకు చెప్పకుండా వినాయక్ గారి దగ్గరికి వెళ్ళి అంకుల్ రవికి కట్ చెప్తాను, నువ్వు చెప్పవా ఫోన్ చేసి అని అడిగాడు. ఓ డైరెక్ట్గా నాది ఏది విషయం. ఆయన వెంటనే రవితేజ ఫోన్ చేసి, రవి మన సత్యనారాయణ గారు అబ్బాయి కథ చెప్తాడు నీకు, నువ్వు వినంటే రమ్మను అన్నాడు. రమ్మనంటే సరే అని చెప్పేసి మావాడు నా దగ్గరికి వచ్చి రవితేజ దగ్గరికి వెళ్ళాలా కథ చెప్పాలి అడిగి అన్నాడు. రవితేజ దగ్గర కదా అంటే నేను మాట్లాడతానులే అంటే నువ్వు మీరేం మాట్లాడక్కర్లేదు రండి, ఎందుకంటే ఇక్కడ లేడు. రవి వేరా షూటింగ్ చేస్తున్నాడు. ఓకే ఓకే 2014 రమేష్ వర్మ వేరా అక్కడ రామచంద్రపురం. ఆ వినాయక్ గారు మాట్లాడిన రోజే వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఓహో అక్కడ పోదాం అంటున్నాడు మావాడు. రామచంద్రపురం వెళ్ళిపోదాం అంటాడు. రాని అక్కడ షూటింగ్ చేసిన వస్తాడు కదా అంటే కాదు వెళ్ళిపోవాలంటాడు. వెళ్ళాం. మా ఊరే కాబట్టి అక్కడే మా ఊరు కాబట్టి పక్కన మా ఊరిని తీసుకుని రామచంద్రపురం కోటలో జరుగుతుంది షూటింగ్. అక్కడ ఫేమస్ రామచంద్రపురం కోట అంటే చాలా సినిమాలు జరుగుతాయి ఇక్కడ. అక్కడికి తీసుకెళ్ళాడు. చూడగానే చెప్పాడు, నేను కొత్త డైరెక్టర్ల కథలు వినదలుచుకోలేదు, సినిమాలు చేయదలుచుకోలేదు, కానీ మీ అబ్బాయి కాబట్టి అన్ని రూల్స్ పక్కనెట్టేసి కథ వింటా. ఒకవేళ నచ్చింది అనుకో, నేను మీకు సినిమా చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది, నా చేతిలో ఇప్పుడు ఉన్న సినిమాలు ఫినిష్ అవ్వడానికి లైనప్ ఉంది, వెయిట్ చేయగలగాలి అని చెప్పాడు. వెయిట్ చేస్తాం, నువ్వే కావాలనుకుంటున్నప్పుడు నువ్వు ఇస్తా అన్నప్పుడు వెయిట్ చేయగలి. సరే అయితే కథ ఇంక ఇప్పుడు విన్నా, ఇక్కడ మీరు వెళ్ళిపోండి, నేను రాగానే మీకు కవర్ పెట్టి కథ వింటాను నేను అని చెప్పాడు. సరే 2 రోజులు ఉండి అక్కడ వచ్చాం. వచ్చిన తర్వాత 15 రోజులు నేను మర్చిపోయిన విషయం, సురేష్ గారి ఆఫీస్లో ఉండేవాళ్ళం ఎక్కువ. ఒకరోజు సురేష్ గారి ఆఫీస్లో ఉండగానే మా రవి ఫోన్ చేశాడు నాకు. సత్యపండు ఎక్కడో, సత్యపండు అంటాడు. ఎక్కడో అంటే సురేష్ గారి ఆఫీస్లో రవి ఏంటి విషయం, సాయంత్రం కలుద్దాం, మీకు గుడ్ న్యూస్ చెప్తాను అది అన్నాడు. సరే అయితే సాయంత్రం కలుద్దాం, ఎక్కడ మీ ఆఫీస్కి రానా అన్న. ఈ పక్కనే ఉండేవాడు రానా అంటే కాదు సాయంత్రం ఫిల్మ్ఫేర్ ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాలి నేను, బహుశా నువ్వు కూడా వస్తావేమో, మనం కలుద్దాం అక్కడికి, అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు. ఆ ఫిల్మ్ఫేర్ ఫంక్షన్కి వెళ్ళి ఆ ఫంక్షన్ అయిన తర్వాత పార్టీ, ఆ పార్టీలో కూర్చున్నప్పుడు ఏం లేదు మీ వాడు నాకు వచ్చి కథ చెప్పాడు, నీకు తెలుసో లేదో. చదివాడు. నేను చాలా షాక్ అయ్యాను. ఏం చెప్తాడు లేడు, పొడోరు కొడుకు, అవును ఏదో నువ్వు రికమెండ్ చేస్తాడు, వచ్చేస్తాడు, చెప్పేస్తాడు అనుకున్నా. ఇలా కాదు, నాలో
మీ వాళ్ళు నన్ను నేను చూసుకున్నాను కథ చెప్తుంటే మ్మ్. అంటే ఈడు డైరెక్షన్ డిపార్ట్మెంటే ఆ, అవును రవి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చేసాడు వివేక్ చౌదరి గారి దగ్గర వచ్చేసాడు అవును కదా. క్రిమినల్ సినిమాకి మ్మ్. అలా పనిచేసాడు. రాఘవేంద్రరావు గారు ఏదో అల్లరి ప్రియుడు అందులో యాక్ట్ చేశాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఆ, డైరెక్టర్ అవుదాం అనేది కూడా ఉండేది మనసులో. ఒకవేళ ఆర్టిస్ట్గా ఎదగకపోతే డైరెక్టర్ అవుదాం అని అనుకునేవాడు. మ్మ్. కానీ నాకు నేనే కనిపించా. సినిమా చేస్తున్నాను నేను, కథ చాలా బాగుంది, ఒక అరగంట చెప్పమన్నా ఫస్ట్. మ్మ్. ఆడు 5 నిమిషాలు చెప్పగానే ఆపేసి అరగంట కాదురా, ఆ, ఎంత టైం తీసుకుంటావో తీసుకుని చెప్పు అన్న. ఆ, 5 నిమిషాలు విన్న తర్వాత అలా అనిపించింది. వినేసా మొత్తం గంటన్నరలో పర్ఫెక్ట్గా చెప్పేశాడు. ఒక 1.5 year పడుద్ది. ప్రొడ్యూసర్లు కూడా మీరేం చూసుకోకర్లే, మ్మ్. నేనే చెప్తా, ప్రొడ్యూసర్లు కూడా ఆయన చెప్తున్నారు. నేను చెప్తాను మ్మ్. అన్నారు. చాలా థ్యాంక్స్ అని ఆ రోజు ఆ పార్టీని ఫిల్మ్ఫేర్ పార్టీని మా పార్టీ కింద కన్వర్ట్ చేసుకొని చేసి